నమస్కారం. వెంకయ్యనాయుడు గారికి ఉన్న వాక్చాతుర్యం కానీ వాగ్దాడి కానీ మరి చర్చి గారికి ఉన్న చాతుర్యం కానీ నాకు లేవు, కానీ మనసులో విషయాలు కూడా చెప్తానండి. ఇండియా లివ్స్ ఇన్ ఇట్స్ విలేజెస్ అని చదువుకున్నాం చిన్నప్పుడు, అదే అనుకున్నాం కూడాను. అంటే భారతదేశం తన గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుంది అని చెప్పి. కానీ వాస్తవాన్ని చూస్తే ఇవాళ రోజునాడు గ్రామాల నుంచి అందరూ పట్టణాలకు వలసపోవాల్సిన పరిస్థితి వచ్చింది, పోతున్నారు కూడాను. ఈ డెమోగ్రఫిక్ చేంజ్ రిపీటెడ్గా చూస్తున్నాం దేశం మొత్తం మీద, ఇక్కడ ఒకటే కాదు. కారణం అందరూ ముందు వక్తలు చెప్పినట్టుగా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, విద్యా అవకాశాలు కానివ్వండి, ఆరోగ్యానికి సంబంధించిన అవకాశాలు కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళ రోజున పట్టణాల్లో దొరికినట్టుగా పల్లెల్లో ఎక్కడ లేవు. అటువంటి పరిస్థితుల్లో పల్లెలు కూడా వాటి కాళ్ళ మీద నిలబడాలి, పల్లె ప్రజలకు కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో మరి స్వర్ణ భారత్ చేస్తున్న ఈ చర్యలన్నింటి కూడాను, చేస్తున్న కార్యక్రమాలన్నింటి కూడాను చూస్తే చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడే మేము మరి ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమాలు చూసి వచ్చాం. దాంట్లో చాలా ప్రభుత్వ పాఠశాలలో మనకందరికీ తెలిసిన విషయమే, వసతులు చాలా తక్కువ. ల్యాబొరేటరీస్ అనేది అసలు ప్రసక్తే లేదు చూడడానికి. అటువంటి పిల్లలకి మరి ఇక్కడ ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి వాళ్ళు వచ్చి చూసుకుని ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ వెళ్ళచ్చు. రావడం పోవడం కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళకి బస్సులు వేసి మరీ తీసుకొస్తాం. సో కాబట్టి వాళ్ళు ఏదో కష్టపడాల్సిన అవసరం లేదు అనే విధంగా పూర్తిగా సదుపాయం కలగడం అన్నది చాలా ఉదాహరణ విషయం. అదేవిధంగా కంప్యూటర్ క్లాసెస్ కూడా చూసాం. స్కిల్ డెవలప్మెంట్, వృత్తి నైపుణ్యం కోసం కూడా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ నిజంగా దీపావళి గారు చాలా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తున్నారండి. ఇది చేతులకు నమస్కరించాలి. బట్ ఎట్ ద సేమ్ టైం మీతో పాటు మరి మీకు సహాయాన్ని అందజేస్తూ, జడ్జి గారు అయితే చాలా ఈజీగా చెప్పేశారు. ఆయన డబ్బులు సంపాదించడం, డబ్బులు ఇవ్వడం సులభం. డబ్బులు ఇవ్వడం సులభం కాదండి, సంపాదించడం సులభమేమో కానీ ఇవ్వడం అనేది వచ్చేసరికి చాలా కష్టంగా ఫీల్ అవుతారు. అటువంటి దాంట్లో చెయ్యాలని తపన ఉండి కూడా ఎట్లా చేయాలి, ఏం చేయాలని అవకాశం కానీ దాని గురించి ఆలోచించే వ్యవధి కానీ లేని వారు మరి ఇటువంటి చక్కటి కార్యక్రమాలకి వారంతట వారు సాయం చేస్తూ, వారి ద్వారా మీ అందరికీ సాయం చేస్తున్నారు. వారందరూ కూడా చేతులకు నమస్కరిస్తున్నాను. గ్రేట్ జాబ్ బై ఆల్ ఆఫ్ యూ. దానికి డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. దానికి ముందు ప్రధానమంత్రికి ఇతర వ్యక్తులందరికీ రక్షణ కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ అని పిఎంతో చూస్తుంటారు మీరంతా కూడా. దానికి చీఫ్ గా పనిచేశారు. దానికి ముందు మన గ్రే హౌండ్స్ అని నక్సలైట్స్, తీవ్రవాదులు వాళ్ళందరినీ అదుపు చేసేందుకు, శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు గ్రే హౌండ్స్ దళానికి అధిపతిగా ఉన్నారు. దానికి ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎస్టీ బోర్డులో రిఫార్మ్స్ తేవడానికి గట్టిగా చర్యలు తీసుకోవడం కోసం దాని విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. మీరు వరుసగా చూస్తే సిఆర్పిఎఫ్ టఫ్ జాబ్, ఎస్పీజీ టఫ్ జాబ్, గ్రే హౌండ్స్ టఫ్ జాబ్, రిఫార్మ్స్ టఫ్ జాబ్. ఆ టఫ్ జాబ్స్ కరెక్ట్ గా ఆయన ఎన్నుకున్నారంటే దాన్ని బట్టి మీరు ఆయన యొక్క సమర్థతను మనందరం అర్థం చేసుకోవచ్చు. మనందరం కూడా ఈరోజు వారికి మన యొక్క ట్రస్ట్కి వచ్చినందుకు అదే ఆ జడ్జి గారు చెప్తున్నారు, వాక్చాతుర్యం లేదు కానీ అందరినీ వాయించడం బాగా తెలుసు అని చెప్పాను. తప్పు చేసిన వాడిని అందరినీ తప్పు చేసిన వాడిని మనం పోలీసు వ్యవస్థ పెట్టుకునేందుకు కానీ వాళ్ళు ఆ పని తక్కువ చేస్తారు అనే భావం ప్రజల్లో ఉంది. అలాంటి సందర్భంగా మరి చురుకైన, కరుకైన, మెరుగైన, నిజాయితీ అయిన అధికారం ఉండడం చాలా సంతోషం. అందుకని నేను అలాంటి వాళ్ళే తీసుకుంటాను మన ట్రస్ట్కి. ఎందుకంటే వాళ్ళని చూసి మనం స్ఫూర్తి పొందాలి. ఒక ఆదర్శ న్యాయమూర్తి అంటే ఎలా ఉండాలి, ఒక ఆదర్శమైన ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి, ఒక ఆదర్శమైన నటుడు అంటే ఎలా ఉండాలి, ఒక ఆదర్శమైన రైతు అంటే ఎలా ఉండాలి, ఒక ఆదర్శమైన రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి. ఆ సరుకు తక్కువగా ఉంది కానీ మిగతా వాటిలో చాలా మంది మనకి లభిస్తారు. అందుకని వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను.
ఆత్మీయ అతిథి శ్రీ అతుల్ నిషార్, చైర్మన్ అతుల్ నిషార్ చారిటబుల్ ట్రస్ట్, we request you to give your message, sir. అతుల్ నిషార్ గారు ముంబై వాస్తవ్యులు. ఆయనకి మన ప్రదేశానికి మనకి భాషకి మనకే సంబంధం లేదు. నాకు కూడా ఈ మధ్యన ఆయన పరిచయం అయ్యాడు. నేను ముంబైలో ఆఫ్టెక్ అని చెప్పని ఐటీ కంపెనీకి చైర్మన్, అలాగే ఇప్పుడు కొత్తగా కూడా మరొక ఐటీ కంపెనీ కూడా పెట్టారు. దాంతోపాటు అనేక చిన్నపిల్లలకు వైద్యం చేసే విషయాల్లో కూడా ముంబైలో ఆయన చొరవ తీసుకుని టాటా వారితో కలిపి పెద్ద ఎత్తున ఒక ఆసుపత్రికి సహకరిస్తున్నారు. వారు నాకు పరిచయం అయిన తర్వాత నెల్లూరులో ముప్పవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సు ఎట్లాయో దానికి కావాల్సిన మొత్తం కంప్యూటర్లు అలాగే శిక్షణ సిబ్బందిని అంతా కూడా వారు మనకి నెల్లూరులో ఉచితంగా అందజేస్తున్నారు. ఇవాళ సంతోషం ఏంటంటే ముప్పవర్ ఫౌండేషన్ లో 100 కంప్యూటర్లు పైగా మన గ్రామీణ ప్రాంతాల వచ్చే పిల్లలకు చదువుకోవడానికి కోసం కంప్యూటర్లు ఇచ్చారు. కంప్యూటర్ ఇవ్వడమే కాదు, ఈ కంప్యూటర్ శిక్షణ కూడా నిరంతరం మేము కొనసాగిస్తాం మా యొక్క ట్రస్ట్ తరఫున అని చెప్పని అతుల్ నిషార్ ఫౌండేషన్ ట్రస్ట్ అవుతుందో దాని తరఫున వారు ఆ కోర్సెస్ రైతులకు వాళ్ళకు కూడా కంప్యూటర్ కావాల్సిన పరిజ్ఞానం అందించడం, విద్యార్థి యువకులకు కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం, వాటికి స్వచ్ఛందంగా ఆయనే ముందుకు వచ్చారు. అందుకని ఆయన రమ్మన్నాను. ఆయన కూడా మనందరం ఒకసారి హృదయపూర్వకంగా ఆయనకు అభినందనలు. Thank you very much, Atkur. Thank you very much. So nice of you that you have come forward on your own voluntarily to help us in rural IT training for the children from the villages. You helped us in Nellore. Now you have come forward to work along with Mupower Foundation and Swarna Bharat Trust in a big way, providing 100 computers and also trainers and also extending continuous support for the same program. Thank you very much. Excuse me, Andhra. Swarna Bharat Trust takes it pleasure because the best thing Atkur Nishar గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎవరో మనకు తెలియదు, కానీ మనం చేస్తున్న కార్యక్రమాలని చూసి ఎక్కడి నుంచో ముంబై నుంచి నేను మీకు సహాయం చేస్తానని ఆయన పిలిపించడం జరిగింది. మరొక మారు స్వర్ణ భారత్ ట్రస్ట్ నుంచి వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం వారిని చూడటం కూడా ఇదే మొదటిసారి. అంటే అంత సమాజ సేవ పట్ల ఆయనకి అంత బాధ్యతగా ఫీల్ అయ్యి అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టరు అంటారు. కానీ మాకు అతుల్ నిషార్ గారి కేసులో దే సే ఆల్వేస్ దట్ ద మదర్ డజంట్ గివ్ ఫుడ్ వితౌట్ ఆస్కింగ్, బట్ యు హావ్ గివెన్ us without asking, and that itself is your introduction. Thank you very much. Thank you. Honorable Union Minister Venkaiah Naidu Garu, Honorable Justice Chalameshwar Garu, Director General CRPF Shri Durga Prasad Garu, Srimati Aishwarya Rajnikant Dhanush, Srimati Deepa Venkat, Shri M. Harshvardhan, all the delegates on the dais, ladies and gentlemen. I am one of few people here who will not be able to speak in Telugu, so I'll make just a few comments in English. Firstly, what Shri Naidu ji and Ms. Deepa said on that, why are we involved in these two places, in these knowledge development centers and these skill development centers? As I said, I've been in information technology for 30 years. I founded EPTech, founded Exaware Technologies. But in my career, I have never seen the skill development center the way they are conducted in these two places, in Atkur here as well as what I've seen in Venkatachalam. I've never seen like this before. Such commitment where thousands of students are trained every year without any fee at all, and this kind of skill development which is leading to jobs, and 70-80% of the students have been getting jobs regularly every year. This is very unique, and having understood that, we thought it would be our privilege and honor to be associated with both these places, and therefore we are involved here with the computer education as well as in the farmer center. Also, I want to mention that
we are not just going to do regular computer training, but we are also going to include digital module in every single course, to all students and to all farmers, as to how to work in a digital environment, how to work without cash in this new world that our Prime Minister, with his vision setting up in India of being cashless economy, how to work in that and how to make your life easy by doing the entire banking transaction and all payments with just a cell phone in your hand. And it is so easy that, and it is not necessary that only young people have to learn, even older people with any hesitation to use cell phone for making payments, please come to the center and go through at least this one module of digital, and you will gain the confidence of making payments through this cell phone mode without needing cash at all. I would like to congratulate Shri Naidu ji and Ms. Deepa for the vision, for the leadership and the dynamism that they have shown here in creating and setting up this unique center. And I would like to wish the very best for the success of this center, the knowledge development and the skill center. And I would only end by saying that we are very proud and honored to be associated and will continue to be associated for a very long time. Thank you. हफ्ते में जो हैदराबाद चैप्टर का उद्घाटन होगा, वहाँ पर भी हमारा एसोसिएशन है और मैं यहाँ बहुत गर्व महसूस कर रहा हूँ आंध्रा बैंक की टीम की तरफ से कि आंध्रा बैंक स्वर्ण भारत ट्रस्ट के साथ शुरुआत से ही एसोसिएटेड है और हमेशा एसोसिएटेड रहेगा। यहाँ पे जिस तरह की ट्रेनिंग और स्किल डेवलपमेंट का कार्यक्रम आयोजित किया जाता है, इतने सारे बच्चे यहाँ मौजूद हैं, मैं उनसे एक गुजारिश जरूर करूँगा कि आप यहाँ से जो सीख के जाते हैं, फिर आप अपना जो कोई भी आप स्किल डेवलपमेंट को लेके अपना व्यवसाय शुरू करना चाहते हैं, तो हमारी शाखाओं में जाके जो आपकी ऋण की रिक्वायरमेंट है, लोन की रिक्वायरमेंट है, वो हम पूरी करेंगे ताकि आप अपने जीवन में जो आपका सपना है उसको पूरा करने के लिए जो आपको फंड्स की जरूरत होगी, वो आंध्रा बैंक आपका जरूर सहयोग करके आपके सपने को पूरा करने के लिए हमारी कोशिश रहेगी। हम आपके साथ हैं। इस अवसर पर फिर से आप सभी को बहुत बहुत बधाई और हमको यहाँ पर जो आमंत्रण मिला है उसके लिए बहुत बहुत धन्यवाद। थैंक यू सर। धन्यवाद पटेल गारू। సార్ ఏం చెప్పాడు అర్థమైతే పిల్లలకి కొంచెం హిందీ కదా తెలుసుకోవడం మంచిది, మనం కూడా నేర్చుకోవాలి। చిన్నప్పుడు హిందీ నేర్చుకోకుండా నేను పొరపాటు చేశాను, ఇప్పుడు తర్వాత అర్థమవుతుంది। కానీ ఆయన ఏం చెప్పారంటే ఇక్కడ శిక్షణ ఇవ్వడం సహకారం కాదు, మీరు శిక్షణ పొందిన తర్వాత మీ ఊరిలో ఏదన్నా యూనిట్ పెట్టుకుంటారంటే దానికి ఆంధ్ర బ్యాంక్ లోన్ ఇస్తుందని కూడా చెప్పారు। దానికి ధన్యవాదాలు చెప్తామని అందరం కూడా। We thank Suresh and Patel ji for associating with all the 3 chapters and assuring us further support to us. And I request Indian Bank Executive Director AIS Rajiv ji to deliver the message. అందరికీ నమస్కారం. శ్రీ వెంకయ్య నాయుడు గారు, Salamar garu, and CRPF Durga Prasad garu. I also request, I don't know how to talk Telugu, so please excuse me. I would like to say a few words. Actually, we have to salute our Naidu ji and the trust authorities, how this trust is functioning. I extremely fascinated, and I would like to say that within 1 year this type of progress they have done, and definitely from Indian Bank side, and we will whatever the support is possible. My one request is to Naidu ji that this type of skill development programs has to expand all over India wherever possible, not only within the one state, because such a development, so that our country will improve and the gap
within the skill set of the people. We can see that MSME or SME, where we can have the gap is that skill development. So that to a certain extent we can develop, and we will be completely, we will fill the gap like much better than China. All the best. Thank you. ఇండియన్ బ్యాంక్ తరఫున మేము ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నాయుడు గారితో నేను కోరుతున్నాను, ఆయన చెప్పిన మాట ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఇండియా అంతా కూడా ఇలాంటి శిక్షణ ఇవ్వండి, మేము అన్ని దగ్గర కూడా మేము సహకారం అందిస్తామని చెప్పారు. వారికి మనందరం కూడా ధన్యవాదాలు చెప్తాం. Now I request Aishwarya or Dhanush to deliver the message, please. ఈ అమ్మాయి వివరాన్ని మీకు చాలా మందికి కొంత ఆసక్తి ఉండవచ్చు. ఈ అమ్మాయి తమిళ్లో ఒక ప్రముఖ నటుడు ధనుష్ అని ఉన్నాడు, వారి శ్రీమతి. అదే కాకుండా మన దక్షిణ భారతదేశాన్ని దేశాన్ని అంతా కూడా ఊపి వేస్తున్నట్టే సూపర్ స్టార్ అని చెప్పి ఎవరైతే ఉందో రజనీకాంత్ గారి యొక్క కుమార్తె కూడా ఐశ్వర్య రజనీకాంత్. అమ్మాయి సినిమాలు దర్శకత్వం వహిస్తుంది. ఇప్పటికి 2 సినిమాలు పూర్తి చేసింది. 3వ సినిమా కూడా తొందరలో అమ్మాయి చేపట్టి పూర్తి చేయబోతుంది. మన ట్రస్ట్ గురించి తెలుసుకొని he has shown some inquisitiveness to know and see the trust. That's why I told her to please come here and see the trust and spend some time. She has agreed and she has come here. మనందరం కూడా ఆమెకు కూడా అభినందన, చిన్నమ్మాయి కాబట్టి మనందరం అభినందన తెలియజేస్తాం. తెలుగు వారి అందరికీ రజనీకాంత్ మరియు ధనుష్ కుటుంబం వారి వైకుంఠ ఏకాదశి సంక్రాంతి శుభాకాంక్షలు. That is pretty much how much Telugu I know, so please apologies from my side. I'm going to follow suit and talk in English. Venkaiah Naidu ji and Ms. Deepa, thank you for having me here today. It's been a great experience and I am so happy to see so much tradition being followed here. I think my parents would be the happiest if I went and told them that something of this sort is being propagated today, and there is so much culture that I see here today. It's simply amazing. I'd like to congratulate Ms. Deepa on the work that she's doing. It's not easy, and like a lot of people have said before, that service to people is service to God. And I think Swarna Bharat Trust is just proving that point yet again. 16 years is a lot of time, and I really congratulate the Vijayawada chapter on its first anniversary. I wish it more and more anniversaries and more accolades in the years to come. And also, I would like to say that I see some kind of similarity between Ms. Deepa and me. I haven't met her before, but from whatever I've read about this trust and from whatever I've heard about her, I think, by default people say that, we follow suit and we become like our fathers. But I think we chose a different path in the same medium. She of politics and doing service from another path, and me, obviously the people would ask why not acting or why not be an actress, but we chose our own paths, and I would like to appreciate her for what she's doing, and for the grit and conviction that she has, and for living up to her father's name. It is not easy with such looming shadows to live up to that name, and I think she's brilliantly doing that job. So thank you for having me here today. It's been a very overwhelming experience, and I'm hoping to come again, and please let me know in any which way I would be of any contribution. I would be more than happy to do it from Tamil Nadu. Thank you. ఐశ్వర్య చెప్పిన విషయం ఏంటంటే, మామూలుగా నేను లేదా దీప మేమందరం మా తండ్రి గారి నీడలో ఉన్నాము. కానీ ఆ తండ్రి గారి నీడలో వారి అడుగుజాడలో కాకుండా విభిన్న రంగాలను మేము ఎంచుకున్నాం. దీప రాజకీయాలతో నిమిత్తం లేకుండా మరొక పద్ధతిలో ప్రజలకు సేవ చేయాలని సేవ చేస్తుంది. అలాగే నేను కూడా ఒక ప్రముఖ నటుడి కుమార్తె అయినప్పటికీ కూడా నటించకుండా దర్శకత్వాన్ని నేను ఎంచుకున్నాను.
ఎందుకంటే ఎవరికి ఏది నచ్చితే ఆ స్థాయిలో తమ ప్రతిభను కనపరిచే ప్రయత్నం చేయాలా, ప్రజలకు మేలు సంతోషం కలిగించే పనులు చేయాలా, అలాంటి పనులు దీపా చేస్తూ ఉంది. స్వర్ణ భారత్ ట్రస్టు 16 సంవత్సరాలుగా ఇంత చక్కగా పనిచేయడం, ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషం. నాకు ఇవన్నీ చూసిన తర్వాత చాలా నాలో కూడా ప్రేరణ కలుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఇలా మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని నేను అవసరం ఉన్నప్పుడు నేను కూడా తప్పనిసరిగా వస్తాను, అన్ని విధాల సహకారం ఇస్తానని చెప్పని ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. మనందరం ఒకసారి ఆమెకి ధన్యవాదాలు, అభినందనలు. We thank Aishwarya Madam for taking her time off to come to Vijayawada and giving her message and also assuring her support to our trust in Tamil Nadu. Now I request Nageswara, Business Chairman, GMR Group, to deliver his message. GMR గ్రాంతి మల్లికార్జునరావు అనే పేరుతో GMR గ్రూప్ ఉంది. హైదరాబాద్ ఎయిర్పోర్టు, ఢిల్లీ ఎయిర్పోర్టు, ఈ రెండు కూడా GMR గ్రూపే నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలుసు. GMR గారు నేను కలిసి చదువుకున్నాం. దాని ఇప్పుడు గ్రూప్ బిజినెస్ చైర్మన్ గా ఉన్న బివి నాగేశ్వరరావు గారు కూడా GMR గ్రూప్ సంబంధించిన వారు. GMR గ్రూప్ నెల్లూరులో 16 ఏళ్ల నుంచి, విజయవాడ సంవత్సరం నుంచి, రేపు 16 నుంచి హైదరాబాద్ లో మనం చేపట్టే వృత్తి శిక్షణ వొకేషనల్ ట్రైనింగ్ కోర్సులో ఆంధ్ర బ్యాంకు, GMR ఫౌండేషన్, అలాగే స్వర్ణ భారత్ కలిసి పనిచేస్తున్నాయి. వారికి కూడా మనందరూ ఇవాళ నాగేశ్వరరావు గారికి వచ్చారు. వారికి మనం ధన్యవాదాలు తెలియజేద్దాం అందరికీ. సభకు నమస్కారం. మిత్రులు ఆమాచ్యులు వెంకయ్యనాయుడు గారికి, జస్టిస్ చరమేష్ గారికి, మరల మిత్రులు దుర్గాప్రసాద్ గారికి, వేదికగా నిర్వహించిన పెద్దలకి, సభకు ఇచ్చేసిన అందరికీ GMR గ్రూప్ తరఫున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నాయుడు గారు చెప్పినట్టుగా విద్య నైపుణ్యం అన్నది మా GMR వరలక్ష్మి ఫౌండేషన్ యొక్క 3 వాల్యూస్లో అదొక వాల్యూ. ఫస్ట్ నుంచి మా ఆశయాలు, స్వర్ణ భారత్ ట్రస్ట్ యొక్క ఆశయాలు ఒకే విధంగా ఉండటంతో మేము ఫస్ట్ నుంచి వెంకటాచలంలో కానీ, తర్వాత ఇక్కడ అత్కూరులో కానీ, మరియు మరలా హైదరాబాదు చాప్టర్స్లో పార్ట్నర్షిప్ చేసి ఈ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ నడుపుతున్నాము. మాకు అవకాశం ఇచ్చినందుకు స్వర్ణ భారతి ట్రస్ట్కి మరియు దీపమ్మకి థ్యాంక్స్ చెప్తూ, ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా సర్వీస్ టు ద సొసైటీ, మన సొసైటీకి సేవ చేయడం అన్నది ఒక విధమైన మహాభాగ్యం. ఎంతో చేస్తే కానీ జనసర్వంతిలో మార్పు రాదు అన్నది కూడా జస్టిస్ చరమేష్ గారు సిటీస్కి, గ్రామాలకి ఉన్న గ్యాప్స్ ఎలా చేయాలని చెప్పారు. ఈ సంస్థలో తప్పకుండా ఈ గ్యాప్స్ని ఫిల్ చేసేందుకు అవకాశం